Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున మనం చేసే ప్రతి ప్రార్థన కూడా జవాబు దొరుకుతుందని, నాకు మొర్రపెట్టడం ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఆయన సన్నిధిలో మీరు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా దేవుడు మీ మనవి ఆలకిస్తాడని. హల్లెలూయా. ప్రతిరోజు కూడా మన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ వాళ్ళందరూ ఓపెన్ చేయండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. హల్లెలూయా. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు మనల్ని ప్రేమించాడని, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టాడని. ప్రభువా, నువ్వు మమ్మల్ని ఎంతలా ప్రేమించావు అంటే ఆయన మాటలతో చెప్పడం మాత్రమే కాదు, మనల్ని ప్రేమించాడని. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడని చెప్పడం మాత్రమే కాదు, తన ప్రేమను మన కోసం వెల్లడి చేశాడని. ఎలా అంటే సిలువ మీద మన కోసం రక్తం కార్చి దెబ్బలు తిని అవమానం గుండా వెళ్ళి మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా దేవుడు మనల్ని ఎంతలా ప్రేమించాడో అన్న విషయాన్ని దేవుడు చూపించాడు. సర్వసృష్టి దేవుంది, సర్వసృష్టిని దేవుడు చేశాడు. చెట్లని, పక్షుల్ని, జంతువుల్ని, నదుల్ని, కొండల్ని, సమస్తాన్ని దేవుడే చేశాడు. ఇప్పుడు సమస్తాన్ని చేసిన దేవుడిని, ప్రభువా నువ్వు వీటన్నిటిలో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే దేవుడు చెప్తున్నమాట, మనుషుల్ని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడిని మనం తిరిగి ప్రేమించబద్దులమై ఉన్నాం. అయితే ఇక్కడ విచారం ఏంటంటే, అంతలా ప్రేమిస్తున్న దేవుడిని పక్కన పెట్టేసి మనిషి ఫోన్ని, పాపాన్ని, లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. బైబిల్ సెలవిస్తుంది, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడమము అది తండ్రి వల్ల కలిగింది కాదు. ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదని. మనం దేవుణ్ణి ప్రేమించాలని. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు కూడా అవే కదా. నీ దేవుణ్ణి పూర్ణ మనసుతో నువ్వేం చేయాలి? ప్రేమించాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. దేవుణ్ణి పూర్ణ మనసుతో కంప్లీట్గా మనం ప్రేమించాలి. అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని నువ్వేం చేయాలి? ప్రేమించాలి అని. హల్లెలూయా. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారికి బైబిల్లో ఎన్నో ఆశీర్వాదాలు. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు చేసే కార్యాలు, దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని. ఆయన ప్రేమించు వారిని దేవుడు తప్పిస్తాడని, ఆయన ప్రేమించు వారికి దేవుడు కాపుదలు ఇస్తాడని, ఆయన ప్రేమించు వారికి దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తాడని. ఇక్కడ మనం చూస్తున్న ఒక ఆశీర్వాదం ఏంటంటే, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు అని. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన స్థానం మనం దేవునికి ఇస్తున్నావా? దేవుని మందిరం అంటే ప్రేమ ఉందా? దేవుని వాక్యం అంటే ప్రేమ ఉందా? దేవుడు అంటే ప్రేమ ఉందా? మీరు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులైతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆస్తికర్తలుగా చేస్తాడు అని. హల్లెలూయా. బైబిల్లో మనం యాకోబు గారిని చూస్తాము. యాకోబు గారు ఒకనొక రోజు లాబాను గారి ఇంటి నుంచి తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇలా ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఒక్క చేతికరతో నేను నా తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చాను, ఈరోజు ఎంత గొప్పగా నన్ను ఆశీర్వదించాను. ఆ టైంలో పశు సంపద మాత్రమే ఆస్తిగా ఉండేది. యాకోబు గారు తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక కర్ర తీసుకొచ్చాడు. అయితే దేవుడు విస్తారమైన ఆస్తికర్తగా దేవుడు యాకోబు గారిని ఆశీర్వదించారని. యోబు దేవుడిని ప్రేమించే వ్యక్తి, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వ్యక్తి. అలాంటి యోబు జీవితంలో దేవుడు ఎంతలా ఆస్తి ఇచ్చాడు యోబుకి, అవునా కదా? విస్తారమైన ఆస్తి యోబుకి. బైబిల్లో బోయాజు మనం చూస్తాం. బోయాజు కూడా దేవుడిని ఎంతగానో ప్రేమించాడు, దేవుడి వాక్యాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడిని అంతలా ప్రేమించిన బోయాజుని దేవుడు ఆస్తికర్తలుగా చేశాడని. దేవుడిని ప్రేమించు వారికి దేవుడు ఇహలోక ఆస్తిని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చరిత్రలో రాక్ ఫెల్లర్ అని చెప్పి ఫస్ట్ బిలియనియర్ ఇన్ దిస్ వరల్డ్, ప్రపంచంలోనే మొదటి కోటీశ్వరుడు రాక్ ఫెల్లర్. రాక్ ఫెల్లర్ దేవుని ఎంతలా ప్రేమించేవాడంటే ప్రతిరోజు ఉదయాన్నే మందిరంకి వెళ్ళి మరీ ప్రేయర్ చేసుకున్నాడంట. వెస్ట్రన్ కంట్రీస్లో కొన్ని సమయాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో బయటికి వెళ్ళాలంటే కొంచెం కష్టం. ఒకరోజు బద్ధకం ద్వారా దేవుని మందిరానికి వెళ్ళలేదని సంవత్సరం బాధపడ్డాడంట. దేవుడన్నా, దేవుని మందిరం అన్నా ఎంత ప్రేమ చూడండి. అందుకే రాక్ ఫెల్లర్ని దేవుడు అంతలా ఆశీర్వదించాడని. విలియం కోల్గేట్ కోసం మనం ఎన్నోసార్లు వినుంటాం. కోల్గేట్ పేస్ట్ని, కోల్గేట్ కంపెనీ స్థాపించిన వ్యవస్థాపకుడు విలియం కోల్గేట్. ఆయన కూడా దేవుని వాక్యం అన్నా, దేవుడన్నా ఎంతో ప్రేమ ఆయనకి. దేవుని ఆజ్ఞ అన్నా ఎంతో ప్రేమ. దేవుని ఆజ్ఞల్ని అలాగే ప్రేమించి విధేయత చూపించాడు కాబట్టి, అనుసరించాడు కాబట్టి విలియం కోల్గేట్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడని. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆ కుటుంబాన్ని ఉంచాడని. తనను ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడని.
ఇది ఒక విధమైన ఆస్తి అనుకుంటే, రెండోదిగా రాయబడింది గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారుడు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం అని. అబ్రహాము గారిని దేవుడు పిలిచారు. అబ్రహాము గారికి దేవుడు అన్ని విషయాల్లో, అబ్రహాము గారికి దేవుడు సంపదనిచ్చాడు, విస్తారమైన ఆస్తికర్తగా దేవుడు అబ్రహాం చేశారు. ఒకనొక రోజు దేవుడు కనపడి, అబ్రహామా నీ బహుమానం ఇంకా అత్యధికంగా చేస్తానంటే, అబ్రహాం గారు అంటారు కదా, ప్రభువా ఏమిచ్చి ఏం లాభం, నా కుమారుడు లేడు కదా అని. అబ్రహాం గారికి కుమారుడు అనే స్వాస్థ్యము, కుమారుడు అనే ఆస్తి కావాలి. దేవునిలో ప్రార్థన చేయగా అబ్రహాం గారికి కుమారుడు అనుగ్రహించాడని. హల్లెలూయా. అన్న గారు దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేస్తారు, ప్రభు ఒక్క కుమారుడివి, ఆ కుమారుడు కూడా నీ సన్నిధిలోనే అప్పగించేస్తాను, నీ సేవకు అప్పగించేస్తానని దేవుడు ఇచ్చాడు. గర్భఫలం లేకుండా బాధపడుతుంటే దేవుడు గర్భఫలం మీకు ఇస్తాడు. ఒకవేళ కుమారులు కావాలని మీరు ఆశపడుతుంటే దేవుడు ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాడని, మీ ఆశను దేవుడు తీరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడోదిగా మనం చూస్తాము, దేవుడే మనకి స్వాస్థ్యంగా ఉంటాడని. ఇశ్రాయేలు నీ భాగ్యం అంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరని. రక్షణ కలిగి ఉండడమే, ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువును సొంత రక్షకుని అంగీకరించడమే, దేవుణ్ణి కలిగి ఉండడమే, రక్షణ పొందడమే గొప్ప భాగ్యము, గొప్ప ఆస్తి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతకన్నా గొప్ప ఆస్తి ఏమీ లేదని బైబిల్లో రాయబడినమాట. దేవుడే మనకి స్వాస్థ్యంగా ఉంటారని. రక్షణ పొందిన వ్యక్తికి దేవుడే స్వాస్థ్యంగా ఉంటాడు. దేవుడే మీ ఆస్తి. దేవుడు మన ఆస్తి అయితే దేవుని దగ్గర ఉన్నవన్నీ కూడా మనయే. హల్లెలూయా. దేవుడు మన స్వాస్థ్యం అయితే ఆయన దగ్గర ఉన్నవన్నీ కూడా మనయే. ఆయన దగ్గర ఉన్న ఆరోగ్యం మందే, ఆయన దగ్గర ఉన్న జ్ఞానం మందే, ఆయన దగ్గర ఉన్న ఆత్మశక్తి మందే, ఆయన దగ్గర ఉన్న సంపద మందే, ఆయన దగ్గర ఉన్న కాపుదల, క్షేమము, భద్రత మందే. దేవుడు మీకు స్వాస్థ్యంగా ఉంటాడని. హల్లెలూయా. రక్షణ అనగా అర్థం ఏంటి? నిత్య శిక్షను తప్పించుకోవడం, మోక్ష రాజ్యాన్ని సంపాదించుకోవడం, పరలోక రాజ్యాలు చోటు సంపాదించుకోవడం. దేవుడు పరలోక రాజ్యాన్ని మీకు ఆస్తిగా ఇస్తాడని. హల్లెలూయా. ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి తమ పాపాలు ఒప్పుకొని క్రీస్తు ప్రభుని తమ సొంత రక్షణకు ఒప్పుకుంటారో, దేవుడు వారికి ఇహలోకంలో ఆశీర్వాదం ఇవ్వడం మాత్రమే కాదు, ఇహలోకంలో ఆస్తికర్తలుగా చేయడం మాత్రమే కాదు, దేవుడిని వారు సంపాదించుకోవడం మాత్రమే కాదు, వారు పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకుంటారని. హల్లెలూయా. అక్కడ వారికి ఆస్తి, ధనము సమకూర్చబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో డబ్బు కానీ, ఈ లోకంలో జ్ఞానం కానీ, ఈ లోకంలో ఏది కూడా మనిషికి పరలోక రాజ్యం ఇవ్వదు. కేవలం క్రీస్తు ప్రభు వారి దగ్గర మాత్రమే ఆ గొప్ప ఆస్తి దొరుకుతుంది అని. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడిని ప్రేమిస్తే, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, దేవుని లేఖనాలు ప్రేమిస్తే, ప్రార్థన ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. కొన్నిసార్లు ప్రేమించేదా నిన్నే యేసురాజా, నిన్నే ప్రేమిస్తానయ్యా, పూర్ణ మనసుతో ప్రేమిస్తాను, ఎన్నో రకాలైన పాటలు పాడతాం, కానీ నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు చెప్పకుండా ప్రార్థన చేసుకుంటారు. దేవుని ప్రేమించేవారు ఎవరు ఫోర్స్ చేయకుండా బైబిల్ చదువుతారు. దేవుని ప్రేమించేవారు మందిరంలో ఎక్కువ సమయం గడుపుతారు, దేవునితో ఎక్కువ సమయం గడుపుతారు, దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తారు. దేవుని ఎక్కువగా ప్రేమిద్దాం. అలా ప్రేమించినప్పుడు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు వారిని. హల్లెలూయా. దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను చూడండి. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. మహోన్నతుడ, మహిమగల దేవా ప్రభువా, సర్వాధికారి అయిన దేవా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభు, వారి జీవితంలో మేలు చేయండి, సహాయాన్ని సహకారం అందించండి అయ్యా ప్రభువా. మిమ్మల్ని ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి ప్రభువా. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభు, ఒకవేళ తండ్రి ఎవరైనా అంటున్నారో ఏమో తండ్రి, వీళ్ళు ఆస్తి సంపాదించుకోలేరు, వీళ్ళు ఏ అభివృద్ధి పొందలేరని ప్రభు, ఈరోజు ఎంతమంది అయితే మిమ్మల్ని ప్రేమించడానికి మనసు నిలుపుకుంటున్నారో ప్రభు, వారిని ఆశీర్వదించండి, ఆస్తికర్తలుగా చేయండి అయ్యా ప్రభు. ముఖ్యంగా మా ఆస్తి మీరై ఉండండి అయ్యా, మా స్వాస్థ్యం మీరై ఉండండి ప్రభు. మిమ్మల్ని సంపాదించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి, రక్షణ సంపాదించుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రభా మీరు క్షమిస్తారని ప్రభా, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు స్వస్థపరుస్తారని ప్రభా. మార్తా, మరియా, లాజరు ప్రభా, వీళ్ళు ముగ్గురు మిమ్మల్ని ప్రేమించినప్పుడు ప్రభా యేసయ్యా, లాజరు చనిపోతే తిరిగి లేపరయ్యా. ఈరోజు ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా, వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి, ఆ బలహీనతను విడుదల దయచేయండి ప్రభా. మీకు వేలాది వందనాలు యేసయ్యా. అప్పుల బాధలో బాధపడుతున్న వారిని ప్రభా లేవనెత్తండి, కృప చూపించండి. యాకోబుని, లాబాను మోసం చేయాలని చూసినా సరే ప్రభా, దేవుడు అయిన మీరు యాకోబుని ఆశీర్వదించారు, దీవించారు, ఆస్తికర్తగా చేశారు. అలాంటి ఆశీర్వాదం ఈ వాగ్దానం చూసే వారికి దయచేయండి, దీవెనలు కుమ్మరించండి. మేము మీ కార్యాలు బలంగా చేయలాగన, మీ సేవలో మా ధనాన్ని ఇంకా బలంగా వాడలాగను ప్రభా, మా చేతులు బలపరచండి అయ్యా ప్రభా. మీ మందిరాన్ని ప్రేమించిన దావీదు గారిని ఆశీర్వదించిన రీతిగా ప్రభువా, ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో తృప్తిపరచుకొని, దీవెనలు కుమ్మరించుకొని, ఈరోజు అంతటి విషయంలో మీ సహాయాన్ని సహకారం వారికి దయచేయండి. శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్న వారికి శాంతి సమాధానం దయచేయండి, కృప చూపించుకొని
యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.